మిడిల్ క్లాస్కు ఓరటనిచ్చేదని బడ్జెట్ను అభివర్ణించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వచ్చే 10 ఏళ్లలో మరిన్ని గమ్యస్థానాలు విమానాల ద్వారా అనుసంధానించడానికి ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ పథకం కృషి చేస్తుందన్నారు. 120 ప్రాంతాలకు ఉడాన్ స్కీమ్తో కనెక్టివిటీ ఏర్పడుతుందంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. ఈరోజు బడ్జెట్ ఎలా ఉంది అనేది ఆయన చెప్తారు. బడ్జెట్ ఎలా ఉంది? బడ్జెట్ చాలా బ్రహ్మాండమైన చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 లక్షల ఇన్కమ్ స్లాబ్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్ అన్న నిర్ణయం. ఈరోజు మిడిల్ క్లాస్ని గౌరవించాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. వాళ్ళు కష్టం వల్ల వాళ్ళ తాలూకా నిజాయితీ వల్ల ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అటువంటి పెరుగుతున్న మధ్యతరగతి రంగం వారికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా ఈరోజు కొత్త స్లాబ్ తీసుకొని రావడం అనేది దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా హర్షిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఉడాన్ 2.0 ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ వల్ల చాలా అభివృద్ధి మనం సివిల్ ఏవియేషన్ సెక్టర్లో చూసాం. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను, ఈ స్కీమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాలని. దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అంగీకరిస్తూ మరి ప్రధానమంత్రి గారి తాలూకా గైడెన్స్లో మరొక 10 ఇయర్స్ చేయడం, దీంట్లో కూడా 120 న్యూ డెస్టినేషన్స్, కొత్త డెస్టినేషన్స్ కూడా ఇందులో యాడ్ చేసే చేయడం, ఇది దేశానికి కూడా ఎంతో అభివృద్ధి సాధించేటటువంటి కార్యక్రమంగా మిగలబోతుంది. అలాగే ఎయిర్ కార్గో సర్వీసెస్ మీద కూడా దృష్టి పెట్టి స్ట్రీమ్లైన్ చేస్తామని కూడా కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు. అది కూడా సివిల్ ఏవియేషన్ సెక్టర్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. సివిల్ ఏవియేషన్ సెక్టర్ గ్రో అయితే టూరిజం గ్రో అవుతుంది, అగ్రికల్చర్ గ్రో అవుతుంది. ఎందుకంటే లోకల్ ప్రోడక్ట్స్ని మనం గ్లోబల్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఎయిర్ కార్గో ద్వారా. అలాగే జాబ్ క్రియేషన్ మనకు పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అంటే ఒక్క సివిల్ ఏవియేషన్కి కానీ మనం ఊతమిస్తే ఎన్నో రంగాలు అభివృద్ధి చేస్తాం. సో ఆ దృష్టితోనే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకమైన ఫోకస్తో ఈరోజు సివిల్ ఏవియేషన్కి ఎంత చక్కగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అభినందనదాయకం. సివిల్ ఏవియేషన్లో 120 ఎయిర్పోర్ట్లు అనేది ఎస్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ 10 సంవత్సరాల స్కీమ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడం, దానిలో కూడా ఇన్ని ఎయిర్పోర్ట్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. దాంతోపాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ ఢిల్లీ రీజన్స్ కానీ చిన్న రాజ్యాలు, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఎయిర్పోర్ట్ కావాలి, వాళ్ళందరికీ కూడా తెలుసు ఎయిర్పోర్ట్ పెడితే కనెక్టివిటీ పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతాయి, అలాగే లోకల్గా ఎకానమీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో ఎక్కువ డిమాండ్ ఎయిర్పోర్ట్స్ మీద వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు 120 న్యూ డెస్టినేషన్స్ పెట్టడం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి ప్రస్తావించడం, ఇదంతా కూడా సివిల్ ఏవియేషన్ సెక్టర్కి చాలా శుభసూచకమైనటువంటిది. అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా సివిల్ ఏవియేషన్ అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటారు. అది కూడా స్పష్టంగా బడ్జెట్లో కూడా కనిపించింది. మరి అన్నిటి కూడా చూసుకుంటే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్ ఏ స్పీడ్తోనైతే గ్రో అవుతుందో దీనికి మరింత రెట్టింపు స్పీడ్తో గ్రో అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా ఉంది సార్? రైతులు కానీ, మహిళలు కానీ, పేదలకు కానీ, అగ్రికల్చర్ కూడా పెద్ద పుష్ ఇచ్చారు. ఈరోజు కొత్తగా ధనధాన్య స్కీమ్ అని పెట్టి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఎక్కడైతే లో ప్రొడక్టివిటీ ఉందో దానికి కూడా ఆర్థికంగా సహాయం అందిస్తూ దాన్ని కూడా పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 3 lakhs వరకు లోన్స్ ఇచ్చాయి, అది 5 lakhs వరకు ఎక్స్టెండ్ చేశారు. అలాగే పల్సెస్ తాలూకా ప్రొడక్షన్ని దేశంలో ఇంప్రూవ్ చేయాలని చేశారు. సో ఎన్నో నిర్ణయాలు అగ్రికల్చర్ సంబంధించిన, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఎంఎస్ఎంఈస్ సుమారు 4 ఎంఎస్ఎంఈస్ ఉంటే వాటిని ఆదుకోవాలి, కృషి చేయాలి. కొత్తగా కూడా కొత్త ఆంటర్ప్రినర్స్ని క్రియేట్ చేయాలి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచనలు చూస్తే వికసిత్ భారత్ 2047 అని మోదీ గారు ఏదైతే ప్లాన్ పెట్టుకున్నారో దానికి పునాది ఈ బడ్జెట్ల ద్వారా ఈ పునాదులు అనేది ఇప్పటి నుంచే వేయడం కూడా జరుగుతుంది. మంచి సెక్టర్స్ ఎంచుకున్నారు. షిప్ బిల్డింగ్ సెక్టర్ లాగా, కోస్టల్ డెవలప్మెంట్ ఏదైతే సెక్టర్స్ ఉన్నాయో అటువంటి సెక్టర్స్ ఎంచుకొని ప్రపంచంలో ఉన్నతమైన దేశాలతో పోటీ పడే తత్వంతో మన దేశం కూడా అగ్రగామిగా నిలవాలని, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎవరి మీద ఆధారపడకూడదు, ఆత్మనిర్భర్ భారత్గా మనం తయారు కావాలంటే మనం ఇక్కడే అన్నీ కూడా తయారు చేసుకునే పద్ధతిలో ఉండాలని, దానికి ఈరోజు కేంద్ర బడ్జెట్ ద్వారా చాలా సహకారం అందించడం జరిగింది. సో దీని తాలూకా ప్రభావం అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో రానున్న కాలంలో మనకందరికీ కూడా స్పష్టంగా భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఇండియన్ హిస్టరీలో బడ్జెట్లో 120 ఎయిర్పోర్ట్లు అనేది ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా ఏ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు. అన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. మరి ప్రైస్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఫ్లైట్ టికెట్ విషయంలో సామాన్యుడికి ఫ్లైట్ని ఇంకా మరింత చేరువ చేయడం. ఒకటి, ఎయిర్పోర్ట్స్ పెరిగే కొద్దీ కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా చేయాల్సింది ఎక్కువ ఫ్లైట్స్ తీసుకొని రావాలి. అందుకే భారతదేశం తాలూకా కంపెనీలు, ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆర్డర్స్ చూసుకుంటే సుమారు 1700 ప్లేన్స్, 1700 ప్లేన్లు ఆర్డర్లో ఉన్నాయి.
ఆ 1700 ప్లేన్లు కూడా మన దగ్గరికి వస్తే ఇంకా బ్రహ్మాండంగా మనకున్న సిటీస్ని అన్నీ కనెక్ట్ చేసుకొని ఒక ప్లేన్ ఒక రూట్లో తిరిగే దగ్గర ఒక 3 ప్లేన్లు తిరిగితే ఖచ్చితంగా దాని తాలూకు ధర కూడా తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఎక్కువ ప్లేన్స్ మనం ఇండియన్ మార్కెట్లోకి, ఏవియేషన్ మార్కెట్లోకి తీసుకొని రాగలిగితే ధరలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మా మినిస్ట్రీ నుంచి కూడా ధరలు స్థిరీకరణ చేయడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ కూడా మా తరఫున మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్, మినిస్ట్రీ అందరం కూడా కలిసికట్టుగా చేయాల్సింది. ఎయిర్లైన్స్ ఉండాలి, అలాగే ప్యాసింజర్కి తక్కువ ధరతో ప్రయాణం జరగాలి, అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి ట్రావెల్లో. ఈ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా కంబైన్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ ఇమీడియట్గా మన ధరలు తగ్గాలంటే ప్లేన్లు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్లో చాలా ఈసారి ఎక్కువ కేటాయింపులు జరిగాయి. సామాన్య మానవుడికి అన్ని వర్గాల వరకు బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏవియేషన్ సెక్టర్లో చూసుకున్నట్టుగా అయితే మాత్రం భారీ కేటాయింపులు వచ్చాయి. ఇది నిజంగా అభినందించదగిన విషయం అని చెప్పాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఏవియేషన్ సెక్టర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, అలాగే ప్రైజెస్ కూడా చాలా తగ్గిస్తామని చెప్పేసి తగ్గించేందుకు, స్థిరీకరించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. రామకృష్ణ, HMTV, న్యూఢిల్లీ.